క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కొవ్వలి గ్రామంలో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు పడుతున్న కష్టాలపై ప్రశ్నించేందుకు వెళ్లిన విద్యార్థి సంఘాలు, వామపక్ష నాయకులపై వార్డెన్, పోలీసులు జులుం ప్రదర్శించారు. సమస్యలపై తాము ప్రశ్నిస్తుంటే డబ్బులు డిమాండ్ చేశారంటూ నెపం నెట్టారని మండిపడ్డారు. కలుషిత నీరు, హాస్టల్ చుట్టూ చేరిన మురికి నీటితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలు తీర్చాలని తాము కోరుతుంటే దెందులూరులో పట్టించుకునే నాథడే కరువయ్యారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వసతి గృహంలో అధ్వాన పరిస్థితులపై అధికారులు, ప్రజాప్రతినిధులు మొద్దు నిద్రను వీడాలన్నారు. బాత్రూమ్ కి కిచెన్ కి తేడా ఉందా? వంటగదికి తేడా ఉందా? అది బాత్రూమ్ కిచెన్. ఆడ మీరు భోజనాలు చేసి పిల్లలకు పెడతారా? అడిగా వారు చిన్నపిల్లలు కానీ అసలు నోరు తెరపినట్టు వాళ్ళ పిల్లల్ని అలాంటి భోజనాలు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెడతారా? మీ పిల్లలు అయితే అదే పెడతారా? వాళ్ళకి మీకు ఇచ్చే జీతాలు కూడా వీళ్ళ తల్లిదండ్రుల కష్టాలే. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ కష్టార్జితాలమే ఈ రోజు ప్రభుత్వానికి ట్యాక్సులు ₹1,000 కట్టే జీతాలతో ఆ డబ్బులే మీకు అందరికి మనకందరూ కూడా సర్వీస్ ఇస్తున్నారు. ఆలోచన చేయండి. అంతేగాని మేమేదో వస్తాం పోతాం అంటే కుదరదు. అవసరం లేదు అలాంటి వాళ్ళు. ఏది మీరు ఉన్నటువంటి స్టాఫ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇద్దరు అక్కడ హెల్త్ పర్సన్ కలెక్టర్ ఆఫీస్ కి ఎందుకు పంపించారు? కమాటీలు ఎందుకు పంపించారు కదా? పంపలా కదా? అక్కడికి వెళ్ళారా? ఇక్కడ ఎంతమందికి భోజనాలు ఒక రత్న ఎంత చేసి పెడతాడు? వాళ్ళు ఏం తినాలి? ఉడికి ఉడుకున్నాం నీ రాత్రి ఉల్లగడ్డ. నేను తిన్నా భోజనం వాళ్ళతో పాటు కలిసి తిన్నా. డైలీ తింటే తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం కొవ్వల్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఎక్కడ ఏఎస్ఎఫ్ సంబంధించిన నాయకులు ఉన్నారు. ఏమంటే ప్రధానంగా ఇక్కడ మీ డిమాండ్స్ ఏంటి? అసలు ఏంటి? ఇక్కడ నిన్నటి రోజుననే ఏఎస్ఎఫ్ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఇక్కడ వెళ్ళి సమస్యలు ఏ విధంగా ఉన్నాయని కూడా ఏఎస్ఎఫ్ నాయకత్వం హాస్టల్లో కూడా మొత్తం వెళ్ళి సందర్శించడం జరిగింది. అక్కడ అది కనీసం జంతువులు పెడితే కూడా హాస్టల్లో ఉండే పరిస్థితి కాదు. వాటిని లోపల పెట్టి తాళాలు వేసినా కూడా తెంచుకుంటూ బయటకు వచ్చే దుస్థితి ఇక్కడ నెలకొంటుంది. అసలు ఒక చెరువులో మురుగునీరు ఏ విధంగా అయితే నిల్వ ఉంటుందో అదే పరిస్థితిలో ఈరోజు హాస్టల్ బిల్డింగ్లో లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా మురుగునీరు అంతా కూడా నిల్వ ఉంది. కానీ ఈడ ఒక బిల్డింగ్ పేరుకే బిల్డింగ్ ఉంది, నామకే మాత్రానికే బిల్డింగ్ ఉంది. లోపల గదులు ఉన్నాయి, గదులకి పరిమితం అవుతున్నాయి. ఒక్క రూమ్ అంటే ఒక రూమ్కి పడుకునే గదికి డోర్ లేదు, విండో లేదు. ప్రతి ఒక్క బాత్రూమ్కి కనీసం పాత కాలంలో చెంబు పట్టుకొని బాత్రూమ్కి ఎట్టయితే పల్లెటూరులో పొలాల్లోకి వెళ్తారు అదే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బాలురు వసతి గృహంలో కూడా నెలకొంటున్న సమస్యలను ఏఎస్ఎఫ్గా మేము ఐడెంటిఫై చేశాం. ఈరోజు అక్కడ తినడానికి తిండి కానీ ఈరోజు ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించడానికి కూడా మెరుగైన సౌకర్యాలు కూడా లేకుండా అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి కమోడిటీలు ఈరోజు ఈరోజు సాంఘిక సంక్షేమ వసతి గృహంలో వాళ్ళకి వేతనాలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారిని కలెక్టర్ ఆఫీసులో ఈరోజు అక్కడ నుంచి వాళ్ళని సేవలు అందించుకుంటున్నారు. అంటే ఎక్కడ చేయాల్సింటే విద్యార్థులు అంటే చిన్న చూప, విద్యార్థులు కల్పించాల్సిన వసతులు, వాళ్ళకి కలిసిన సౌకర్యాలు, వాళ్ళకి చేపట్టాల్సిన పనులు కల్పించకుండా ఇక్కడ ఉన్నటువంటి వారిని తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీసులో పనిచేయించుకున్నారు. వారిని ఎక్కడున్న వారిని అక్కడ పనిచేయించిన, ఏ విభాగాల్లోకి కేటాయించిన వారిని అక్కడే పనిచేయించాలి. కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుగుణంగా వారికి కావాల్సిన చోట పని చేయించుకోవడానికి చేస్తూ ఉంటే ఏఎస్ఎఫ్గా చూస్తూ ఊరుకునేది లేదు. ఎందుకంటే విద్యార్థుల పక్షాన ఏఎస్ఎఫ్ నిరంతరం వారిపైన సమస్యలు పోరాటాలు చేస్తుంటుంది. ఎక్కడ సమస్య ఉంటే ఏఎస్ఎఫ్ నాయకత్వం అక్కడ ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాకు అనవసరం. విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయాలి. దానికోసం ఏఎస్ఎఫ్గా మేము ఉద్యమిస్తున్నాం. మీరేం చూసారు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి ప్రధానంగా దెందులూరు కీలకంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు? మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. నిన్న హాస్టల్ని చూడడం జరిగింది కొవ్వల్లో. ముందు స్కూల్ చూసాం, చాలా బాగుంది. పిల్లలకు కూడా మంచి వాతావరణంలో చక్కగా చదువు చెప్తా ఉన్నారు, మంచిగా ఉంది. తర్వాత హాస్టల్ చూడడానికి వచ్చాం. హాస్టల్ చూసిన తర్వాత చూస్తే చుట్టూ కూడా మురికి నీరు. అది ఇవాళ నిన్న వర్షాలకు వచ్చింది కాదు. హాస్టల్ ఏమో డౌన్లో ఉంది, చుట్టూ ఇళ్ళేమో హైట్లో ఉన్నాయి. మొత్తం నీళ్ళన్నీ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా బయటకు పోవడానికి అట్లా ఉండిపోయినాయి. బయటకు పోవడానికి లేదు నీళ్లు. ఆ నీళ్లలో దోమలు చేరుతూ ఉన్నాయి. ఒక్క కిటికీ కూడా డోర్లు లేవు సరిగ్గా రూముల్లో. ఫ్యాన్లు తిరగడం వల్ల, ఫ్యాన్లు లేవు కొన్ని రూముల్లో, ఉన్న ఫ్యాన్లు తిరగడం వల్ల లైట్లు కూడా సక్రమంగా వెలిగే పరిస్థితి లేదు. హాస్టల్ లోపల తాగే నీళ్లకు సంబంధించి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ నీళ్లు కూడా ఒక్కొక్కగా ఉన్నాయని చెప్తా ఉన్నారు పిల్లలు. అది తాగి చూశాను నేను, అది కూడా బాగుండాల. అట్లానే మజ్జిగ పెడితే ఆ మజ్జిగ ప్లేట్ కడిగితే నీళ్లతో కడగనవసరంలా మజ్జిగతో కడిగితే సరిపోతుంది. అట్లా ఉంది మజ్జిగ. అంటే పిల్లలు
ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ పిల్లల పాపం చదివించుకోవడానికి స్తోమత లేక ఇటువంటి హాస్టల్లో జాయిన్ చేస్తే ఆ పిల్లల్ని సంరక్షణ చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఇటువంటి వార్డెన్లు కానీ ప్రభుత్వాలు కానీ సరైన పద్ధతిలో వాళ్ళని చదువుకోవడానికి మంచి వాతావరణంలో అవకాశం కల్పించాలి. అంతేగాని ఏళ్ల తరబడి పేరుకుపోయినటువంటి మురికి టాయిలెట్స్, ఒక్క పంపు లేదు అక్కడ టాయిలెట్లో, ఒక్క పంపు లేదు, టాయిలెట్స్కి దేనికి డోర్లు కూడా సక్రమంగా లేవు. ఇవన్నీ అడిగిన పాపానికి ఇవాళ ఆ పిల్లలు కూడా మేము వస్తాము, మేము కలెక్టర్ దగ్గరికి వస్తాము, మేము కోరుతాం, మేము డిమాండ్ చేస్తాం, మా సమస్యలు చాలా ఉన్నాయి మీతో పాటు అని చెబితే వాళ్ళని బెదిరించి స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. తాగునీరుకి సంబంధించి కానీ మరిపు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా పూర్తి అపశుభ్రంగా ఉంది. వీటిపై కూడా తమ పోరాడుతుంటే పూర్తిస్థాయిలో కూడా తమపై డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి పూర్తిగా నెపాన్ని వేస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు మరిపు వామపక్షాల సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, కొవ్వాల నుంచి.